హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ తర్వాత మన ఛానల్లో ఫుల్ లెంత్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా స్కిప్ చేయకుండా వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయాలన్నా కామెంట్ చేయాలన్నా ముందు ఏం చేయాలి, వ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడాలి. సో అప్పుడు మీ యొక్క ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ యాడ్ చేసేయండి. సో నేను మా హస్బెండ్ అయితే రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం. చాలా లాంగ్ డిస్టెన్స్. పని అంతా చేసుకొని స్టార్ట్ అయినప్పటికీ మంచి ఎండలో అయితే స్టార్ట్ అయ్యాం. ఆ ఎండలకు తట్టుకోలేక మధ్యలో మా హస్బెండ్ కోకోనట్ వాటర్ అయితే తీసుకున్నారు. రీల్స్ చేస్తారా మీరు? రీల్స్ చేస్తారా ఇన్స్టాగ్రామ్ గట్టా? అదే అయిపోయిందా లేదా? ఇప్పుడు కావాలా? సో కోకోనట్ వాటర్ అయితే తాగేసి అయితే కొంచెం ముందుకు వెళ్ళి వేరే షాప్లో కొన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి. సో ఇంటికైతే రీచ్ అయితే అయిపోయాము. ఇంటికి వెళ్ళినప్పటికీ 1 అలా అయితే అయ్యింది. లంచ్ చేసేసి అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే చిన్నపిల్లలందరితో మేము తాటిపూడి డ్యామ్కి అయితే వెళ్ళాం. మీలో ఎంతమంది తాటిపూడి డ్యామ్ ఐడియా ఉంది, ఎంతమంది వెళ్ళున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. Bluetooth mode. Cleared. సో ఇదండి తాటిపూడి డ్యామ్ యొక్క వ్యూ. చాలా బాగుంది చూడడానికే కాదు, అక్కడ మనము స్టే చేయడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి వైజాగ్ బీచ్ ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో ఈ ప్లేస్ అయితే అంత పీస్ఫుల్గా అనిపించింది నాకు వెళ్ళిన తర్వాత. యాక్చువల్లీ ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చంట. కాకపోతే మేము వెళ్ళిన టైంకి అయితే అలౌ అయితే లేదు. ఎందుకంటే భద్రాచలంలో సంథింగ్ ఏదో ఇన్సిడెంట్ అవ్వడం వల్ల తాటిపూడి డ్యామ్ దగ్గర బోటింగ్ అన్నది స్టాప్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడైతే అలౌ అయితే ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడైతే లేదు. అఫ్కోర్స్ అలౌ చేసినా సరే నేనైతే వద్దనే చెప్తాను. ఎందుకనంటే ఎప్పుడు ఎటువంటి మనం రిస్క్ వస్తుంది అనేది మనం గమనించలేము. సో మన జాగ్రత్తలో మనం ఉంటే మనకి చాలా మంచిది. ఏం జరగదు, అందరూ చేస్తున్నారు కదా, అందరూ ఎంజాయ్మెంట్ కోరుకుంటారని మనం కోరుకుంటే మాత్రం అది రాంగే. ఎంతవరకు మనం ఉండాలో అంతవరకే ఉండాలి, అంతవరకే ఎంజాయ్ చేయాలి అని నేనైతే అనుకుంటాను. చూసారా ఎంత బాగుందో ప్లేస్. కానీ చూడడానికే కాదు, మనం అక్కడ ఈవినింగ్ టైంలో స్టే చేయడానికి కూడా అంతే పీస్ఫుల్గా అంతే నేచురల్గా ఉంది అక్కడైతే. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఈ వ్లాగ్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ ఫుల్ లెంత్ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బిల్లును అయితే క్లిక్ చేసేయండి.